प्रवीण, जोहार पास्टर प्रवीण, वर्जल लाली क्राइस्तव ऐक्यता, वर्जल लाली अंबेडकर ఆశయాలను చమలు కొడుతూ ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కంచికచర్ల పట్టణంలో నుంచి దైవ సేవకులముగా కంచికచర్ల మండల పాస్టర్స్ ఫెలోషిప్ అలాగనే వీరులపాడు మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు క్రైస్తవ నాయకులు నందిగామ అలాగుననే చందర్లపాడు మండలానికి వచ్చినటువంటి క్రైస్తవ నాయకుల ప్రతినిధులు అందరూ మేమందరము కూడా ఈ యొక్క శాంతి ర్యాలీ నిర్వహించడం యొక్క తాత్పర్యమేమనగా 24వ తేదీ రాత్రి మధ్యరాత్రి వేళ దాదాపుగా మోటార్ సైకిల్ మీద నుంచి పేరుగాంచినటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ఆయన హైదరాబాద్ నుండి రాజమండ్రి పట్టణం వైపు వెడుతూ ప్రయాణం చేస్తూ అక్కడ ఆయన ఊరు దాటిన తరువాత టోల్ గేట్ దాటిన తర్వాత యాక్సిడెంట్ గురైనట్లుగా వార్తా సమాచారం వినబడినది. కానీ ఇది సాధారణమైన యాక్సిడెంట్, సాధారణమైన మరణముగా పరిగణించబడటం లేదు. ఎందుకనగా ఆయన అంతకు ముందే ఆయన ఇదిగో నా యొక్క మరణమునకు సంబంధించినాక నాకు డెత్ థ్రెట్ ఉందని చెప్పి ఆయన తన అనేక పర్యాయములు బోధిస్తూ ఆయన ప్రసంగాలు ఉపన్యాసం చేస్తున్నప్పుడు కూడా ఆయన తెలియజేస్తూ వచ్చారు. అయితే కేవలం ఈ 2 రాష్ట్రాలు మాత్రమే కాకుండా భారతదేశము అంతటిలోనూ ప్రపంచము అంతటిలో కూడా అనేకులు ఆయన యొక్క బోధనలకు ఆకర్షింపబడి తమ జీవితాలను మార్చుకుని యవనస్తులందరూ యూత్ అంతటికి కూడా ఆయన గొప్ప ఐకాన్ గా మారి అనేకుల జీవితాలు డ్రగ్ ఎడిస్టులు అలాగనే భయంకరమైన త్రాగుబోతులు భయంకరమైన జీవితాలు జీవిస్తున్నటువంటి వారందరూ ఆయన ప్రబోధనలకు మార్పు చెంది ఒక చక్కటి మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. అంతేకాదు ఆయన్ని ఈ 2 రాష్ట్రాలు కేవలం క్రైస్తవ మత ప్రబోధకుడుగా మాత్రమే గుర్తించడం చాలా శోచనీయమైన సంగతి. ఎందుకనగా ఆయన గొప్ప సామాజికవేత్త, భౌగోళిక సంబంధమైన పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు, ఆర్థిక సంబంధమైనటువంటి సామాజిక సమానత్వమును గూర్చి ఆర్థిక సమానత్వమును గూర్చి బోధించుతూ వచ్చినటువంటి వారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆయన విద్యావేత్త, ఆయన గొప్ప సంఘ సంస్కర్త. ఆయనను కోల్పోవడం క్రైస్తవ ప్రపంచానికి తీవ్రమైన నష్టంగా మేము పరిగణిస్తున్నాం, విచారిస్తున్నాం, దుఃఖిస్తున్నాం. అయితే ముఖ్యంగా ఆయన అనేక మంది అనాథులను చేరదీసి వారిని చదివించి పెద్దవారిని చేసి వారికి విద్యా బుద్ధులు నేర్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ తనకు కలిగిన 2 సొంత సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా వారికి ఉపాధి కల్పించుతూ వచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో మతోన్మాదులు ఈనాటికి సహా ఇంత జరిగిన తర్వాత అయ్యో పాపమని అనకుండా దిక్కుమాలిన సాగు వచ్చాడని భయంకరమైన రీతిగా దుర్భాషణలు మాట్లాడుతున్నారు. కనుక క్రైస్తవ ప్రపంచానికి ఇది చాలా సందేహంగా ఉన్నది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం మేము కూడా సమయంతో ఎదురు చూస్తున్నాం. వారు విడిచిపోయిన కుటుంబానికి ఆదరణ ప్రభు దేవుడు కలిగించాలని క్రైస్తవ ప్రపంచం ప్రార్థనలు చేస్తున్నారు. అలాగనే భారత రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ ఇది నిరంతరము కొనసాగించబడవలసినదిగా ఉన్నది. ఎందుకనగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల విషయంలో ఆయన అనేక సార్లు ప్రవీణ్ పగడాల గారు తన యొక్క బోధనలో మాట్లాడుతూ ముందు మనము క్రైస్తవులమా, హిందువులమా, ముస్లింల, జైనుల, బౌద్ధులం అనేది కాదు, ముందు మనం మనుషులుగా గౌరవించాలని అనేక పర్యాయములు, వందల వేల పర్యాయములు ఆయన బోధిస్తూ వచ్చారు. కనుక అలాంటి మహోన్నతమైన వ్యక్తి మరణించడం లేక ఇది మరణించడం కంటే హత్యలాగా కనబడుతుంది. ఈ విషయంలో మాకు న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలని మేము కోరుకుంటున్నాం. వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలుగజేయును గాక. సంఘటన 24వ తారీఖు జరిగిన సంఘటనను జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగనే 25, 26 జరిగిన సందర్భం మీ అందరికీ తెలిసినదే. సోషల్ మీడియాలో జరిగిన సందర్భం ముఖ్యంగా
ప్రవీణ్ పగడాల గారి మృతి నిమిత్తము ఆయన చేసిన ఆయన త్యాగం కానివ్వండి, ఆయన చేసిన ఆ పనిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆయన బతికున్న దినాల్లో ఎన్నో పరిశోధనగా చేసిన గ్రంథాలు, ఖురాన్ పై గాని, అలాగే హిందూ గ్రంథాలపై గాని, అలాగనే బైబిల్ పై గాని, ప్రతి గ్రంథంపై చక్కటి పట్టు కలిగిన ఒక వ్యక్తి. అలాగనే ఒక పరిశోధకున తెలిసిన వ్యక్తి. ఆయన చేసిన డిబేట్ లోను, ఆయన ఏ డిబేట్ చేసినా చక్కగా సానుకూలంగా నవ్వుతూ అందరినీ చక్కగా నవ్విస్తూ ప్రతి విషయంలోనూ లోతుగా ఆలోచిస్తూ అందరిని ఆలోచింప చేస్తున్న వ్యక్తి. ఆధ్యాత్మికంగా అలాగనే మానవీయంగా ఆలోచిస్తే ఆయన పలికిన మాట ఏంటంటే, మొదటిగా హిందూగా చూడొద్దు, క్రిస్టియన్ గా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు. మీరు చూడవలసింది ఏంటంటే మనుషులుగా చూడాలని ఆయన పలికిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇంకో విషయాన్ని మనం ఆలోచిస్తే, ఈ రోజు ఆడపిల్ల పుట్టితే చంపాలని చూస్తున్న ఈ సమాజంలో ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నా సరే మరొక 12 మంది ఆడపిల్లలను దత్తత తీసుకొని వారిని చదివించి వారికి పెళ్లిళ్ళు చేసే విషయంలోనూ, వాళ్ళ ఉద్యోగాల విషయంలోనూ ప్రతి విషయంలో శ్రద్ధ కలిగిన వ్యక్తి. అలాగనే ప్రతి విషయంపై ఆధ్యాత్మిక జీవితంలో ఆయన అందరికి పరిశోధన చేస్తున్న సమయంలో ఎంతో మంది మతోన్మాదులు ఆయనపై కక్షగట్టి ఈయన చంపారని ఈ రోజు ఆ జరిగిన సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఒక యాక్సిడెంట్ గా అది కనబడట్లేదని ప్రపంచ క్రైస్తవులు ఉన్న జనాంగం మొత్తం పెద్దలందరూ దాన్ని గుర్తించి దగ్గరికి వెళ్ళి పరిశీలించిన వారందరూ ఇది యాక్సిడెంట్ కాదు, ఇది చంపబడినది అని పోలీసు వారికి అలాగే ప్రభుత్వానికి అందరికీ వినిపించుకోవడం జరిగినది. అదే రీతిగాను ఆ రోజు ఆ కేసు వేరే విధంగా దాన్ని ఫైల్ చేయాలని చూస్తే అందరూ క్రైస్తవ సమాజం అంతా పట్టుబట్టి అనుమానాస్పద స్థితి ఆయన చంపారని వారు తెలియజేసినప్పుడు ఆ రోజు మరలా ఆ కేసును మరలా రాయటం జరిగినది. ఇదిగో మతోన్మాదులారా, మీరు చేస్తున్నది ఒకటే తప్పు, ఏంటంటే మనుషులను చంపటం. ఎందుకంటే క్రైస్తవం ఎప్పుడైతే మీరు మనుషులు చంపి క్రైస్తవాన్ని ఆపాలని చూస్తున్నారో అంతకంత ఎదుగా బంతిని కొడితే ఎంతెత్తు పైకి లేచిద్దు. అలాగనే క్రైస్తవ సమాజం ఆనాటి నుండి 2000 సంవత్సరాల క్రితం నుండి కూడా యేసుక్రీస్తును చంపితే ఒక మతాన్ని బోధిస్తున్న యేసుక్రీస్తును చంపితే ఇది ఆగిపోతుంది అనుకున్నారు, కానీ ఇది కొన్ని వందల దేశాలకు ఇది వ్యాపించిన సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. ఆ రోజు స్టెఫెన్ చంపినప్పుడు ఆగిపోతుంది అనుకున్నారు, అది ఆగలేదు. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైతే క్రైస్తవుని చంపడం మీద ప్రారంభించారో అంతకంతగా ఎత్తుగా ఈ క్రైస్తవం ఇంకా ఎదుగుతుందని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఇది బైబిల్ బోధ, ఇది బైబిల్లో చక్కగా రాయబడి ఉన్నది, రాయబడినదే చక్కగా నెరవేరుతుంది. ఈ రోజు సమాజంలో క్రైస్తవులందరూ ఏకంగా ఉండాలని ఒక సూచనగా ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి మరణమే అని మేము గమనిస్తున్నాము. ఈ ఐక్యతను ఇదే కొనసాగింపు చేయాలని క్రైస్తవ సమాజానికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక ప్రవీణు ఈ రోజు మీరు చంపగలిగితే 100 మంది ప్రవీణులు ఈ రోజు ఉద్భవిస్తారని మీకు నేను ఈ రోజు సమాజంలో మనం చూస్తున్న రీతిని బట్టి చూస్తే బైబిల్ ప్రవచనాలు కానీ బైబిల్ వచనాల్లో ప్రతి విషయంలో మనం గమనించినప్పుడు మీరు ఎప్పుడైతే క్రైస్తవాన్ని అంతం చేయాలని మీ ఆలోచన ఎలా ఉంటుందో అంతకంతగా ఎదుగుతుంది. దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. మతోన్మాదులారా, ప్రేమించడం నేర్చుకోండి, చంపటం కాదు. ప్రేమించడం నేర్చుకోండి, కొట్టడం కాదు. ప్రేమించడం నేర్చుకోండి. ప్రేమించడమే చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజు క్రైస్తవుల బోధలో ప్రేమ, క్రైస్తవులు చూపిస్తున్న దాంట్లో ప్రేమ, క్రైస్తవులు చేస్తున్నది ప్రేమ, ప్రతి విషయంలో బోధలో ప్రేమ. ఈ రోజు మేము ప్రకటిస్తున్న దాంట్లో ప్రేమ, ప్రతి దాంట్లో ప్రేమ చూస్తున్నాం. ఈ రోజు కూడా మేము జరిగిన సంఘటన కూడా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. క్రైస్తవంతో పాటు మీరు కూడా కలిసి సమాజాన్ని ప్రేమించడం నేర్చుకోవాలని కోరుకుంటూ నా మాట ముగిస్తాను. మరి పాస్టర్ ప్రవీణ్ గారు 24వ తేదీన మరణించడం చాలా బాధాకరం. మరి అటువంటి దైవ సేవకులు మన రాష్ట్రంలో, మన దేశంలో ఉంటామో మన దేశానికి ఆశీర్వాదకరంగా భావిస్తున్నామండి. ఒక సేవకుడు బ్రతికుంటే కొన్ని వందల మందిని, త్రాగుబోతుల్ని, వ్యభిచారుల్ని మార్చి వారి జీవితాలు బాగు చేయడానికి, కట్టబట్టడానికి తోడ్పడతాడు. అటువంటి సేవకులు సైతం కూడా మతోన్మాదులు ఈ రోజున కక్ష కట్టి ఇదేదో మతం అని భావించి ఇది మతం కాదని వాళ్ళు తెలియపరచాలని మేము కోరుకుంటున్నాము. ఇది ప్రేమతో యేసే మమ్మల్ని ప్రేమించిన ప్రేమతో ఈ ప్రేమను మేము ప్రజలకు పంచిపెట్టాలనే ఆశతో మరి ప్రవీణ్ లాంటి సేవకులందరూ కూడాను ముందుకొచ్చి ఈ సమాజాన్ని మార్చాలనే ఆశ కలిగి జీవిస్తుండగా అటువంటి వారిని మరి చంపడం అనేది చాలా ఘోరం అండి. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటువంటి క్రైస్తవుల దాడులపై ఎక్కడ కూడా జరగకూడదని మనం చేస్తూ ప్రభుత్వాన్ని మరి గత కాలంలో చూస్తున్నట్లయితే మణిపూర్ లో కూడా ఇంతనే చాలా బాధాకరంగా జరిగింది.
కర్ణాటకలో కూడాను చాలా అక్కడ ఇజ్రాయెల్ కూడాను అక్కడ బాధాకరంగాను చేశారండి. దయచేసి ఏ ప్రభుత్వం వారైనా సరే క్రైస్తవులపై దాడులు అరికట్టాలని ప్రభుత్వానికి మనవి చేసుకుంటూ ఈ సువార్తను ఈ రోజు నుంచి క్రైస్తవులందరూ చాలా చురుకైన వారని తెలుసుకున్నట్లు ప్రభుత్వానికి మేము కూడా ఉన్నామని వాళ్ళకి ఒక్కసారి మీ సింహం ఆనాడు నెహ్రూ గారు అన్నారు, నిద్రపోతున్న సింహాలు లేకపోద్దని చెప్పి. నిజంగా క్రైస్తవులు సింహాలు లాంటి వారు లెగిస్తే ఏ ప్రభుత్వం ఆగదని మనవి చేస్తూ క్రైస్తవులపై దాడులు ఖండించాలని ప్రభుత్వానికి మరొకసారి మా క్రైస్తవ సమాజం తరఫున వినయపూర్వకంగా వారికి అర్థిస్తున్నాం. జిల్లా కంచికించట్ల వీర్లపాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులమైన మేము మరి ఈ నియోజకవర్గ స్థాయిలో కూడా మేమంతా సేవకులంగా పాస్టర్స్గా కూడుకున్నాం. ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము ఊహించలేదు. ఇది దురదృష్టకరమని నేను భావిస్తూ ఉన్నాను. మరి గడిచినటువంటి దినంలో దైవజనులు ప్రవీణ్ పాస్టర్ గారు మరి దారి మరణం చేత అని చిత్రీకరించడం జరిగింది. కొంతమంది మాట్లాడుతూ ఈయన తర్వాత మరొకరిని దేశం అడిగిపోతుంది, దేశాన్ని మనం ఎక్కడికి పంపిస్తున్నాం, ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రభుత్వాలు తగినటువంటి చట్టాలను తీసుకొచ్చి కఠినమైనటువంటి శిక్షలు చేయాలి. ఒక సామెత చెప్తారు, అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని. మేము కూడా ఉన్నాం కనుక ఎవరైతే ఈ యొక్క మరి దైవజనుడు ప్రవీణ్ గారు వారు సంబంధించినటువంటి దానికి ఎవరైతే హతులు లేకపోతే దానికి సంబంధించినటువంటి హంతకులు ఉన్నారో వాళ్ళు పట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే క్రైస్తవులందరూ కూడా ఐక్యతగా కూడి మరి దీన్ని ఒకవేళ మరి ఇది పారదర్శకంగా ఉంటే పర్వాలేదు కానీ దీన్ని తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరికగా మేము సేవకు బృందంగా నేను జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నా. వర్ధిల్లాలి క్రైస్తవ ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవ ఐక్యత. జోహార్ పాస్టర్ ప్రవీణ్, జోహార్ పాస్టర్ ప్రవీణ్. ప్రత్యేక సమయంలో మరి ఈరోజు మరి ఈ యొక్క ర్యాలీ ఏమిటంటే క్రైస్తవులందరికీ ఒక 3 రోజుల నుంచి ఎంతగానో శోక సముద్రంలో మునిగిపోయారు. ఎందుకంటే ఒక కాకి మరణించినప్పుడు అన్ని కాకులు ఏ రీతిగా మరి ఆ బాధను వ్యక్తం చేస్తాయో మా సహోదరుడు మా యొక్క రక్త సంబంధి, ఆ రక్తం అనగా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తులు మేమందరం. ఇక్కడ చాలా మంది డినామినేషన్ గా ఉన్నా మేమందరం ఒక్కటే. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ అందరూ సహోదరులు ఎలా ఉన్నారో మేము కూడా అందరూ సహోదరులం. మేమందరూ ఐక్యతతో ముందుకు వస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకమైన సమయంలో ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి. మరి ఇలాంటి దాడులు ఎప్పుడు జరగకుండా ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాము. మరి న్యాయం జరగాలి కనుక చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే క్రైస్తవులు ఇక్కడ వాళ్ళు కాదు, వేరే కంట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అంటూ ఉంటుంటారు. మేమందరం భారతీయులమే, భారతదేశంలో ఉన్నటువంటి అందరూ సహోదరులే. మేము ఎవరిని ఇబ్బంది పెట్టే వాళ్ళము కాదు, ఎవరిని దూషించే వాళ్ళము కాదు, అందరినీ కూడా సమానముతో చూసేటువంటి వ్యక్తులం. కనుక ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి క్రైస్తవ్యానికి న్యాయం సమకూర్చాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా ఈరోజు ప్రవీణ్ పగడాల గురించి మేమందరము రావడానికి గల కారణం ఏంటంటే క్రైస్తవ్యము ఈ ప్రపంచానికి ఎప్పుడు ప్రేమే చూపించింది. క్రైస్తవ్యము ఈ ప్రపంచానికి మేలే చేసింది. ప్రారంభ దినాలలో నుంచి మతాన్ని ఎక్కడా ప్రకటించలేదు, ప్రేమను మాత్రమే చూపిస్తూ వచ్చింది. అనేకులు మతం పేరట అనేకులను చంపుతూ ఉన్నారు. క్రైస్తవులు మానవత్వం చూపించి ప్రేమను పంచుతూ ఉన్నారు. ఈనాడు మేమందరం ప్రవీణ ప్రగడాల గురించి ఇలా రావడానికి గల కారణం ఏంటంటే ప్రేమ. ప్రతి మనిషిని మేము ప్రేమిస్తూ ఉన్నాం. మమ్మలను చంపుతున్న వారిని సైతము మేము ప్రేమిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగము మాకు కల్పించిన హక్కుల ప్రకారము మా మీద దాడులు జరగకుండా, మా మీద ప్రమాదకరమైనవి ఇలాంటివి సృష్టించకుండా కాపాడేందుకు రాజ్యాంగపు విలువలను మాకు అనుగ్రహించాలని ప్రభుత్వం అందించాలని కోరుకుంటూ
శాంతియుతంగా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ప్రారంభ దినాల నుంచి నేటి వరకు తాగుబోతులను, వ్యభిచారులను, దొంగలను, నరహంతకులను, భూమికి, ప్రజలకి, దేశానికి, సమాజానికి నష్టం కలిగించే వారిని సైతము ప్రేమించి వారి కొరకు జీవితాలను త్యాగం చేస్తూ, త్యాగపూరితంగా ఖర్చు పెడుతూ, మరణమును సైతము ప్రేమతో స్వీకరిస్తూ ప్రపంచానికి ప్రేమను అందిస్తూ ఉన్నాం. మా ప్రేమను గుర్తించి ప్రభుత్వాలు, రాజ్యాంగాలు విలువలను కాపాడుతూ మాకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి సవినయముగా తెలియజేస్తూ మేమందరం ఈ రీతిగా ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. మా అందరినీ గమనించాలని, మా సేవలను గుర్తించి ఈ సేవలను ప్రపంచం కూడా, ప్రభుత్వాలు కూడా ఇదిగో ప్రజలకు చేరవేయేలాగా గుర్తించి న్యాయం జరిగించాలని అంబేద్కర్ గారు మాకు అనుగ్రహించిన రాజ్యాంగాన్ని మేము కూడా స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో, దేశంలో దానిని ప్రకటించుకునే హక్కును కల్పించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ప్రభునందు ప్రియమైనటువంటి మా తోటి సహోదరులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి గడిచిన 2 రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా మేము ర్యాలీని నిర్వహించడానికి గల కారణం, ఉద్దేశము మేము తెలియజేస్తూ ఉన్నాం. గల కారణం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని దారుణంగా హింసించి ఆ యొక్క వ్యక్తిని హతమార్చినటువంటి సంఘటన గురించి మాకు చాలా బాధాకరం అనిపించి మేము ఈ విధంగా ర్యాలీ, అది కూడా శాంతియుతంగా జరిగించడానికి మేము ముందుకు వచ్చినాం. అలా కారణం ఏంటంటే ఆ వ్యక్తిని నిజంగా క్రూరంగా హింసించారు. నిజంగా ఆ విషయాన్ని తెలిసినప్పుడు మాకు బాధాకరంగా ఉంది. నిజంగా ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆయన ఏమన్నా క్రూరంగా వ్యవహరించాడా, లేకపోతే ఏమన్నా హత్యలు చేశాడా? ఏం చేశాడు అని అంటే క్రైస్తవ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. క్రైస్తవ్యాన్ని బ్రతికించుకోవడానికి ముందుకు సాగాడు. క్రైస్తవ్యం అంటే ఎవరికి అన్యాయం చేసేది కాదు. క్రైస్తవ్యం అంటే ఒక మంచి మార్గాన్ని చూపించే విధంగా ఉంటుంది. అలాంటి మార్గాన్ని అనేక మందికి, తాగుబోతులకు, తిరుగుబోతులకు, వ్యభిచారులకు, ఎంతో మంది గోండా రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా చాలా దారుణంగా వ్యవహరించే వాళ్ళు మంచి మార్గంలో నడిపించడానికి మాత్రమే ఆయన ముందు సాగుతూ వచ్చాడు. అలాంటి వ్యక్తి నిజంగా ఎంతో మందికి అవగాహన కల్పించుకుంటూ వచ్చాడు. నిజంగా ఆయన ఎంతగానో ప్రేమను కనపరుచుకుంటూ వచ్చాడు. అనాథులకు, లేకపోతే దిక్కు లేని వారికి, తల్లిదండ్రులు లేని వారిని ఆదరించాడు. నిజంగా ఎవరైనా ఈ రోజుల్లో అనాథలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోమండి, కానీ ఆయన పెట్టుకొని చాలా గొప్పగా చూసుకుంటూ వచ్చాడు. నిజంగా ఆ వ్యక్తిలో ప్రముఖమైనటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. ఆయన చాలా చదువుకున్న వ్యక్తి. దేశ విదేశాల్లో నుండి ఆయన చదువుకొని ప్రాంతానికి వచ్చి మన ప్రాంతాన్ని కూడా ఈ యొక్క క్రైస్తవ్యాన్ని, లేకపోతే క్రైస్తవులుగా ఉన్నటువంటి పిల్లలు ముందుకు సాగాలని వారికి మంచి అవగాహన కల్పిస్తూ నేర్పించినటువంటి వ్యక్తిని ఈరోజు నిజంగా ఇలాంటి కార్యం జరగటం నిజంగా అది చాలా దారుణం. దీన్ని మేము అందరము కూడా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఎందుకు ఖండిస్తున్నాం, మేము ఎందుకు ఇన్స్పైర్ అవుతున్నాం అంటే, తోటి సేవకుడు వారి కుటుంబము వారి యొక్క ఆయనకు శాంతి కలగాలని, నిజంగా వారి కుటుంబానికి న్యాయం జరగాలని, ఇలాంటి సంఘటన మరొకసారి జరగకుండా ఉండాలని, మేము ఈ రీతిగా మరొకసారి ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలని ఈ యొక్క ర్యాలీని శాంతియుతంగా జరిపించడానికి మేము ముందుకు వచ్చినాం. కనుక ఈ యొక్క గవర్నమెంట్ వారికి, లేకపోతే మేమందరం తెలియచేసేది ఏంటంటే, ఇలాంటి యొక్క హత్యలు, దారుణాలు, మతోన్మాదు సంబంధించినటువంటి చర్యలు మరొకరి మీద జరగకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా మేము అందరం కూడా ఆ యొక్క గవర్నమెంట్ కు విన్నవిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ్యం అంతా ఇప్పటి వరకు కూడా నిద్రపోతుందని అనుకున్నారు. కానీ ప్రవీణ్ పగడాల దైవ సేవకుల యొక్క మరణంతోని ఈ రాష్ట్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల అన్నిటిలో కూడా క్రైస్తవులు ఒకసారిగా ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకనగా దైవ సేవకులు అనేకమైనటువంటి ప్రదేశాలలో సేవా పరిచయం చేస్తూ, సంఘాలను ఏర్పాటు చేసుకుంటూ, అనేక మందిని కూడా పెంచి పోషిస్తూ అడాప్ట్ చేసుకొని అనేక విషయాలలో కూడా ఎంతో సహృదయం కలిగినటువంటి ప్రవీణ్ గారు బైక్ యాక్సిడెంట్ అని అనేకులు కూడా వాటిని చిత్రీకరించారు. కానీ అది దురదృష్టకరమైన సంఘటన, అది బైక్ యాక్సిడెంట్ కాదని యావత్ క్రైస్తవం నమ్ముతున్నది.
కారణం ఏంటంటే బైక్ యాక్సిడెంట్ అవ్వాలంటే బైక్ బిలగులు అయిపోవాలి, మనిషికి దెబ్బలు తగలాలి, తలలు పగలాలి, లేకుంటే అంత ఘోరంగా మరణించాలి. కానీ అదేది కాకోకుండా బైక్ అనేది వ్యక్తి మీద బైక్ ఎటువంటి కూడా గాయాలు లేవు, ఎటువంటి దెబ్బలు లేవు. కేవలం మనిషికి మరి మొహం మీద గొడ్డలతో నరికినట్లు మరి అతి భయంకరమైనటువంటి గాయాలు ఏర్పడ్డాయి. కాబట్టి దీని విషయాలలో యావత్ క్రైస్తవం ఎంతో కూడా మరి ఖండిస్తున్నాము. భవిష్యత్తు కాలంలో కూడా ఇలాంటి దాడులు జరిగితే మేము ఊకునేది లేదు. ప్రతి క్రైస్తవుడు రోడ్డు మీదకి రావాలి. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క శావకురాండ్రంతా కూడా స్పందించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం మరి ప్రభుత్వాలకి సరైనటువంటి గుణపాఠం వచ్చే ఎన్నికలలో కూడా మనం ఏర్పాటు చేయాలని ఈ అంశాన్ని మరి జ్ఞాపకం చేసుకొని ప్రతి క్రైస్తవుడు కూడా మరి ముందుకు కొనసాగాలని మనం చేసుకుంటూ ఈ మాటలు మరి ముగిస్తున్నాను.